మార్నింగ్ లేచాను, వెయిట్ చూసుకున్నాను. అసలే ఫ్రైడే, వెయిట్ కూడా బాగానే తగ్గుతున్నాం. ఈ హ్యాపీ మూమెంట్ ని షుగర్ కేన్ జ్యూస్ తో సెలబ్రేట్ చేయాల్సిందే. ఏం తాగాలి, ఎంత తాగాలి అని నా లెక్కలు నేను వేసుకున్నాను. యావరేజ్ ఒక 3 జ్యూసులు అనుకున్నా. 150 × 3 450 క్యాలరీలు ప్లస్ గిడ్డ తింటాం, అదొక 500 క్యాలరీలు. సో లంచ్ స్కిప్ చేశాను. ఇంకొక గంటలో లాగౌట్ చేసేయచ్చని నా ఎక్సైట్మెంట్ లో నేనుంటే ఈ టైంలో వర్క్ ఇచ్చాడు. అది కూడా సగం అర్థం కాలేదు. ఫ్రెష్ అయ్యి షాపింగ్ చేయడానికి వెళ్ళాను. షాపింగ్ అంటే ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి, కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇంకో షాప్ లో చూద్దామనే బ్యాచ్ లా కాకుండా వెళ్ళామా, పిక్ చేసుకున్నామా, వచ్చేసామా అని ఎలా ఉండాలి. ఇల్లు నీట్ గా లేదు అనుకోకండి, పెళ్లి పెటాకులు లేని వాళ్ళ ఇల్లు కదా, ఇలానే ఉంటది. లుచ్చాగాళ్ళందరూ టైంకి వచ్చేసారు. వీడు మాత్రం వాళ్ళ ఆవిడతో 2 తిట్లు 4 దెబ్బలు తిని లేట్ గా వచ్చాడు. వైష్ణవి, వీడు ఈ రోజు నిజంగా తాగలేదు, ఇంటికి వచ్చాక మళ్ళీ కొట్టకు. జలుబు దగ్గు రాకూడదని ముందు ఒక హెర్బల్ డ్రింక్ వేసాం. ఇంకా ఫస్ట్ షుగర్ కేన్ జ్యూస్ తాగుతూ టాలీవుడ్ లో ఉన్న సమస్యలు ఏంటి, అవి ఎలా పరిష్కారం అవుతాయని మాట్లాడుకున్నాం. రెండో జ్యూస్ తాగుతూ ఆంధ్ర తెలంగాణలో ఉన్న రాజకీయ రెండోది కదా, నోరు తిరగట్లేదు. ఇంకా మూడవది తాగుతూ అందరూ కలిసి మా సాయిని కార్నర్ చేసి కుమ్మేశాం. మా వాళ్ళు 4, 5 కూడా వేశారు. నేను మాత్రం జోనౌట్ అయిపోయాను. తాగిన తర్వాత అవసరం అయితే అక్కడే పడుకోండి లేదా ఊబర్ లో వెళ్ళండి. నా స్టామినా వేరు, నా క్యాలిబర్ వేరు అని ఎక్స్ట్రాలు మింగుతూ కార్ డ్రైవింగ్ లాంటివి చేయకండి. ఈ రోజుకి అంతే.